మనం కొట్టాడుతుంటూ పోతుండాలి. అతను ఓడిపోయింది, 2 చోట్ల ఓడిపోయింది కదా, ఎందుకు ఈ రాజకీయం నాకు ఎందుకు అని చెప్పి పక్కన పెట్టలేడు అతను. ఇప్పుడు నేను 2 సార్లు ఎమ్మెల్యే పోటీ చేసినాను. నేను పోయినసారి 19th ప్లేస్, మొన్న 7th ప్లేస్ వచ్చినాయి. అంటే గణేష్ అంటే ఏంది, గణేష్కి ఓట్లేస్తే ఏమైతే అనే ఉద్దేశంతో నేను మన 7th ప్లేస్ రావడం జరిగింది. రాబోయే రోజుల్లో కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు. అంటే పవన్ కళ్యాణ్ అనే ఒక వ్యక్తికి రాజకీయాల పట్ల ఎలాంటి అవగాహన లేదు అని ఎంతో ఖరాఖండిగా చెప్తున్నారు మీరు. అసలు మీకు ఎలాంటి అవగాహన ఉంది? అసలు మీరు ఏ విధంగా మీ పార్టీని మీరు నడపగలుగుతారు? ఎంతో కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు మీరు, శివసేన పార్టీని నేను నడపగలుగుతాను అని. అంటే అంత సత్తా మీలో ఉందా, అంత పైసా మీ దగ్గర ఉందా? అసలు మీ సంగతి ఏంటి మాకు చెప్పండి. డబ్బు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ మా ఇంట్లో ప్రజలు ఉన్నారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూడా 2 సార్లు ఓడిపోయినారు, కానీ ఓడిపోయినా కానీ ఆయన ప్రజాక్షేత్రంలో ఉన్నాడు. అతనికి కూడా డబ్బులు లేవు ఒకప్పుడు.